నేనే ఓనర్ని, అందరూ నా మాటే వినాలి అంటే చెలేగనై చెల్తానై అని అర్థం వచ్చేలా మెడలు పెట్టి బయట గెంటేస్తాం. బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతావా, పార్టీని ముంచుతావా కడుగురా, ముంచుతున్నావు అని అర్థం వచ్చేలా బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతున్నావు. ఇది ఈటెల రాజేందర్పై వెలిసిన ఫ్లెక్సీల సారాంశం. తెలంగాణ బీజేపీలో ఇంకోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లా ఎంపీ, ఆ విషువల్స్ మీరు చూడొచ్చు పరిస్థితి ఏంటనేది. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నీ ఏడిపై బీజేపీకి శాపం అనే శీర్షికతో ఏర్పాటయ్యాయి ఈ ఫ్లెక్సీలు. దానికి సంబంధించిన విషువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. బీజేపీలో వర్గాలు ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆ ఫ్లెక్సీల్లో ఉంది. నువ్వు ఎంపీగా గెలిచింది ప్రధాని నరేంద్ర మోదీ భిక్షతోని అంటూ కూడా ఫ్లెక్సీలో ఉన్నమాట. నీ ఎంఎస్తో ఎన్నికల్లోకి వెళితే ఒక్క ఓటు కూడా పడదు. నేనే ఓనర్ని, అందరూ నా మాట వినాలంటే మెడలు పెట్టి బయటకు గెంటేస్తారు. బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతున్నావు. బండి సంజయ్కి ధర్మపురి అరవింద్కు మధ్య చిచ్చు పెట్టింది నువ్వు కాదా అంటూ ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్తో స్నేహం ఏంటి ఈటలా? ఓ బీసీ నాయకుడిగా ధర్మపురి అరవింద్ ఎదుగుతూ ఉంటే అసూయ ఎందుకు అంటూ ఆ ఫ్లెక్సీలు చెప్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. ఓ బీసీ నాయకుడిగా ధర్మపురి అరవింద్ ఎదుగుతూ ఉంటే అసూయ ఎందుకు? అరవింద్కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపు మంట ఎందుకు? నువ్వు ఎన్ని కుట్రలు పన్నా అరవింద్ ఎదుగుదల ఆపలేవు. బీజేపీ నీ కోసం నిలబడితే నువ్వు బీజేపీ కోసం ఏం చేశావు? అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మంచేంటి అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఆ ఫ్లెక్సీలు వెలిసాయి. అక్కడ అంటే అర్థం చేసుకోవచ్చు. ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచరులే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటున్నారు ఈటెల వర్గం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ ఫ్లెక్సీలు ఇంకోవైపు జోరందుకుంది. ఈటెల బీజేపీ నుంచి బయటకు వస్తారన్న వార్తలు కూడా. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఇంకోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నీ ఏడుపై బీజేపీకి శాపం అనే శీర్షికతో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. బీజేపీలో వర్గాలు ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నావు అంటూ ఫ్లెక్సీలు చెప్తున్న మాట. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. తెలంగాణ ప్రజల నేత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతిభ ఈటెల రాజేందర్ గారి మీద అవాకులు జవాబులు చేస్తూ చిల్లర ఫ్లెక్సీలు కట్టారు. మీకు సీమోన్ ఎత్తురు ఉంటే, సిగ్గుచరం ఉంటే పేరు రాసి మీ అడ్రస్ రాసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. కానీ ఇలాంటి చిల్లర ఫ్లెక్సీలు పెట్టుకుంటూ తెలంగాణ ఉద్యమ నాయకుడి మీద అవమానాలు పడితే మాత్రం ఈడ్చిపోతున్నా కొడుక ఈటెల రాజేందర్ గారి మీద అవాకులు జవాబులు చేసుకుని ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టడం మీ యొక్క విఘ్నతగా వదిలేస్తున్నాం. నా కొడుకులారా, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం వాడైనా తనకి కూడా గుర్తు పెట్టుకోండి. ఇలాంటి పిల్లలు ఫ్లెక్సీలు ఏర్పాటు ఇలాంటి చిల్లర రాజకీయాలతో, ఇలాంటి చిల్లర ఫ్లెక్సీలు ఏర్పాటు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల గుండెల్లో చరిత్రగా నిలుచుకున్నాడు. ఈటెల రాజేందర్ గారి మీద చెడు ప్రచారం, అవాకులు చెవాకులు చేసే కొడుకుల్లారా, ప్రాంతం వాడు ద్రోహం చేసిన ప్రాంతం లోపలనే పాతరే తొక్కుతాం. ఇలాంటి చిల్లరగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈటెల రాజేందర్ గారిని కుట్రలు ఈటెల రాజేందర్ గారి మీద కుట్రలు పొందే పనులు చేసుకున్నాడు. దొంగనా కొడుకులారా, మేము తెలంగాణ గడ్డ మీద తిరగని ఏం గుర్తు పెట్టుకోండి. ఇలాంటి చిల్లర పనులు అరపై దమ్మున్న మొగోడైతే ఒక అమ్మాయికి పుడితే మీ పేరు రాసి పెట్టండి. దమ్మున్న మునగాళ్ళు అయితే మీ పేరు రాసి పెట్టండి. మీ పేరు లేదు, ఊరు లేకుండా ఇలాంటి చిల్లర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ ఈటెల రాజేందర్ గారిని ఇలా బదనం చేసే కుట్రలు చేస్తున్నావు. ఖబర్దార్ నాయకులారా, ఈటెల వ్యతిరేకులారా, ఈటెల రాజేందర్ జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మొదలైందో అదే విధంగా ఉద్యమం మొదలవుతుందని కూడా తెలియజేస్తాం. అది ఆ పార్టీకి సంబంధించి, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ వ్యవహారంపై
ఇటు ఫ్లెక్సీ వివాదం. ఒక్కసారి ఆ ఫ్లెక్సీలో ఏముందో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం అండ్ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ మీరు చూస్తున్నారు, ఒక్కసారి ఇక్కడ హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూస్తే అక్కడ బీజేపీలో జాయిన్ అయ్యావు, ఇది కాదు బిఫోర్ దట్, దీనికన్నా ముందు ఒకసారి అది ప్లే చేయండి. దీనికన్నా ముందుది ఇది కాదు, సింగిల్ ఫ్రేమ్ వర్టికల్గా వచ్చింది కదా, ఒకసారి అది ప్లే చేయండి. ఫ్లెక్సీస్కి సంబంధించి ఫ్లెక్సీ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఫ్లెక్సీస్కి ఓకే, ఒకసారి ఈ ఫ్లెక్సీ కనుక మీరు గమనిస్తే నీకింకా అసంతృప్తి అంటూ కూడా ఒకసారి హోల్డ్ చేయండి. నీకింకా అసంతృప్తి దేనికి ఈటల? పార్టీ నా చుట్టూ తిరగాలి, నేను చెప్పిందే అందరూ వినాలి అన్న ఈటల అహంకారంతో పట్టుకోల్పోతున్న బీజేపీ ఈటలకి ఎన్నో అవకాశాలను కల్పించి పెద్ద నాయకుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత మీరు చూస్తే కిందన ఆ ఫస్ట్ లైన్ అర్థం కావటం లేదని, తనను జోకే వారికి ప్రోత్సాహం కల్పించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం, నీకు ఇంకా అసంతృప్తి దేనికి ఈటల అంటూ ఈ ఫ్లెక్సీలో ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఈ ఫ్లెక్సీ తర్వాత నెక్స్ట్ విజువల్ చూద్దాం. ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. అండ్ దీంట్లో సేమ్ అదే నీకు ఇంకా అసంతృప్తి దేనికి ఈటల అంటూ కూడా అదే ఫ్లెక్సీ కంటిన్యూ అవుతుంది. అండ్ వేరే లొకేషన్లో ఇది మీ అసంతృప్తి పార్టీ కోసం, అభివృద్ధి కోసం కార్యకర్తల గురించి పనిచేయండి. అక్కడ చిరిగింది కాబట్టి అది అర్థం కావట్లేదు మనకి. పార్టీ ఇచ్చిన అవకాశాలతో ఎదిగి ఇప్పుడు అదే పార్టీపై అసంతృప్తి ఎందుకు అంటూ కూడా, నిత్యం అసంతృప్తి ఎందుకు అంటూ ఆ ఫ్లెక్స్లో మీరు చూడొచ్చు. ఇక అక్కడి నుంచి దాదాపుగా మ్యాక్సిమం అదే ఉంది. నీ అసంతృప్తి కళ్ళెం వేసి పార్టీ కోసం, అభివృద్ధి కోసం కార్యకర్త గురించి పనిచేయండి అంటూ ఆ ఫ్లెక్సీల్లో మీరు చూడొచ్చు. ఇలా దీంతోపాటు బీసీ నాయకులను ఎదగకుండా కుట్రలు చేస్తోంది నువ్వు కదా ఈటల అంటూ ఇంకొక ఫ్లెక్సీ. ఒకసారి ఈ ఫ్లెక్సీ నుంచండి ఇలా హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మీరు గమనిస్తే దీంట్లో క్లియర్గా రాస్తుంది, ఇది కాస్త మనకి క్లియర్గా ఇమేజ్ కనిపిస్తూ ఉంది. బీజేపీలో జాయిన్ అయ్యావు, పదవులు పొందావు, పార్టీని ముంచుతున్నావు, గ్రూపులు కట్టావు, ఎదుటివారి ఎదుగుదలను ఓర్వలేకున్నావు, నిత్యం అసంతృప్తితో రగులుతూ పార్టీని సంకనాకిస్తున్నావు, పార్టీ కోసం పనిచేసే వారిని కాదని నీ భజన బృందాలను ప్రోత్సహిస్తూ డబ్బు పరపతి ఉన్నోళ్లను అందలు మెక్కిస్తున్నావు. నాడు నేను నా వల్లే నేను ఓనని అంటే నేనే ఓనని అంటే కేసీఆర్ నీ మెడపట్టి గెంటేసింది మర్చిపోకు, మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకు. బీజేపీలో పార్టీనే గొప్ప, పార్టీ సిద్ధాంతమే పరమావధి, అంతేకాని నిన్ను ఎత్తుకొని ఎగరాలంటే ఎట్లా ఈటల అనేది ఆ ఫ్లెక్సీలో ఉంది. బీజేపీ నీకోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసిందేంటి, అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మేలేంటి అంటూ ఆ ఫ్లెక్సీలో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల వివాదం తీవ్ర చర్చాంశంగా